విద్యుత్ శాఖకు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగులు విజయవాడలో ఆందోళన బాట పట్టారు. డిమాండ్ల పరిష్కారం కోసం చలో విజయవాడ కార్యక్రమం చేపట్టారు. ఒక్కసారిగా వేలాది మంది కార్మికులు రైల్వే స్టేషన్ ప్రాంతానికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ రోజు తమ సమస్యలు పరిష్కరించకపోతే రేపటి నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25,000 మందికి కాంట్రాక్ట్ కార్మికులు విద్యుత్ శాఖలో పనిచేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడం లేదంటూ ఇప్పటికే నిరవధిక ధర్నా చేస్తున్నారు కార్మికులు. విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ కార్మికులకు పలు కార్మిక సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. కార్మికుల ధర్నా నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే విజయవాడలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. రాష్ట్రానికి చెందినటువంటి దగ్గర 25,000 మంది ఉద్యోగులు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. గత వీళ్ళు ఒక్కళ్ళకు 5 సంవత్సరాలు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళకు ఉన్నది. వీళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేరిన పరిస్థితి. ఇప్పుడు కనుక చూసినట్టయితే వీళ్ళు గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్న వారు ఉన్నప్పటికీ కూడా ఇంత మటుకి కూడా వీళ్ళకి ఇవి రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించబోయేటప్పటికి తీవ్ర ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మనం కనుక చూసినట్లయితే మాత్రం గత కొంతకాలం నుంచి కూడా వీళ్ళు ఈ తమ ఆందోళన బాట పెట్టారు. ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరతారు. ర్యాలీగా బయలుదేరి ధర్నా చౌక్ దగ్గర ధర్నా నిర్వహించే ప్రోగ్రాంకి రెడీ అయినట్టు పరిస్థితి చూస్తున్నాము. ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చేరుకున్నారు. మొత్తంగా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 25,000 మంది ఉన్నట్టు తెలుస్తుంది. 25,000 మంది కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చేసే పరిస్థితి అయితే కనపడుతూ ఉన్నది. ఇప్పటికే మనం చూస్తున్నాము కిక్కిరిసిపోయినటువంటి రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయి కనపడుతూ ఉన్నది. పెద్ద ఎత్తున వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద కూడా పోలీసులు తజ్జనా బజ్జన అవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడికి చూస్తున్నాం, ఇంకా వస్తూనే ఉన్నారు. మనం కనుక చూసినట్టయితే మాత్రం ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా ధర్నా నిర్వహించాలని చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం తమ గోడును వినిపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం వీళ్ళ గోడును ఆలకించిన పరిస్థితి అయితే కనపడలేదు. వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలు వేటిలో కూడా ప్రభుత్వం స్పందించబోయేటప్పటికి తీవ్ర ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ధర్నా చౌక్ దగ్గర ప్రజెంట్ మనం విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఇప్పుడు మనం చూసినట్టయితే మాత్రం పెద్ద ఎత్తున వేలాదిగా ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకొని ఉన్నారు. వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి ఏమిటి అనే దాని మీద పోలీసులు తజ్జనా బజ్జన అవుతున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. వీళ్ళు మాత్రం చెబుతున్నది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ రెగ్యులైజేషన్ చేయడంలో అపరిష్కృతంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. మమ్మల్ని కనుక రెగ్యులైజేట్ చేయకపోతే మాత్రం ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెబుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామన్ ఎస్బీ శ్రీనివాస్తో రవికృష్ణ, విజయవాడ నుంచి. పశ్చిమ గోదావరి జిల్లాలో జలసిరి కార్యక్రమానికి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. పోగొండి ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు జాతికి అంకితం చేశారు. ఇక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టుకు వెళ్లనున్న సీఎం నిర్మాణ పనులపై సమీక్షిస్తారు. పోలవరం పురోగతిపై ఇంజనీర్లకు దిశానిర్దేశం చేస్తారు. శాంక్షన్ చేశారు. 26,20,00,000 ఆ రోజు ఎస్టిమేషన్. ఇది ఈ రోజు మనం పూర్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. దీనికి 129.48 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. 26 కోట్ల నుంచి 129 కోట్లు అయింది. ఇది స్టోరేజ్ కెపాసిటీ చూస్తే 0.21 టీఎంసీ. ఆయకట్టు దగ్గర 4,000 ఎకరాల ఆయకట్టు దీంట్లో వస్తుంది. 3,600 ఎకరాలు స్టెబిలైజేషన్కి వస్తుంది. టోటల్గా 7,600 ఎకరాలకి ఇది ఉపయోగపడుతుంది. ఇంకొక 2,500 ఎకరాలు అనాథరేగా కూడా నీళ్లిచ్చే అవకాశం వస్తుంది. 2,500 కుటుంబాలు, 15 గ్రామాలు, బుట్టాయిగూడెం మొత్తం మండలం అంతా బాగుపడే పరిస్థితి వస్తుంది. ఈ రోజు కూడా మీరు చూస్తే నీటి మట్టం లాస్ట్ ఇయర్ 5.02 ఉంటే ఈసారి 6.03 మీటర్లు గ్రౌండ్ వాటర్ ఇక్కడ ఉంది. మే 2017కి అయితే 6.36 మీటర్లు ఉంది.
దీన్ని మొత్తం ఒక 14 కోట్లు మాత్రం 2008 నుంచి 14 వరకు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 115 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. ఇది చూసినప్పుడు రిజర్వాయర్ ఒక పక్క, ఇప్పుడే ఎడమ కాలువకు నీళ్లు వదిలిపెట్టాం. కుడి కాలువ ఒక చిన్న వంతెన కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది. అదే మరి కుడి కాలువ అయితే 5.9 కిలోమీటర్లు ఉంది. 9 గ్రామాలకు నీళ్లు వస్తాయి. 2250 ఎకరాలకు నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఏపీ రాజకీయాల్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ తమ చిత్తశుద్ది నిరూపించుకోవడానికి కొత్త ఎత్తుగడ సిద్దం చేసింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన ఏపీపీసీసీ నేతలు ఈ విషయంపై మాట్లాడారని సమాచారం. త్వరలో ఏఐసీసీ అవిశ్వాసంపై అధికారిక ప్రకటన చేస్తోందని భావిస్తున్నారు. అవిశ్వాసంపై ఏపీలో సవాళ్ల పర్వం కొనసాగుతున్న సమయంలో తాము లీడ్ తీసుకోవాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. అవిశ్వాసానికి కాంగ్రెస్ ఆలోచిస్తోందని తెలియడంతో వైసీపీ అలర్ట్ అయింది. అసలు మొదటి నుంచి అవిశ్వాసానికి ముందుకొచ్చిందని తామేనని చెబుతున్న ఆ పార్టీ నేతలు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. మార్చి 5 నుంచి మొదలయ్యే 2వ విడత బడ్జెట్ సమావేశంలో అందరికంటే ముందే అవిశ్వాస తీర్మానం ఇస్తే ఎలా ఉంటుందనే విషయంపై కూడా ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. అవసరమైతే పార్లమెంట్లో విపక్షాలతో మాట్లాడాలని ఎంపీలకు జగన్ సూచించినట్లు తెలుస్తోంది. హోదా కోసం అవిశ్వాసం అనే ప్రతిపాదన తెరపైకి తెచ్చిన పవన్ జగన్ సవాల్ తర్వాత ఏం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఓవైపు అవిశ్వాసానికి మద్దతిస్తామని జగన్ ప్రకటిస్తే మరోవైపు తామే అవిశ్వాసం పెడతామని కాంగ్రెస్ రెడీ అవుతోంది. మరి టీడీపీని ఒప్పించండని జగన్ చెప్పిన తరుణంలో పవన్ ఈ విషయంపై చంద్రబాబుతో ఏం మాట్లాడతారన్నది చర్చనీయాంశంగా మారింది. పవన్ అవిశ్వాసం పెట్టమని చెప్పినా టీడీపీ ఆయన మాట పట్టించుకుంటుందా అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఏపీకి విభజన హామీల అమలు కోసం పార్లమెంట్లో గట్టిగా పోరాడమని ఇప్పుడిప్పుడే పేరొస్తుంటే ఈ అవిశ్వాసం గోలేని టీడీపీలో కలవరం మొదలైంది. అటు వైసీపీ ఇటు కాంగ్రెస్ ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతివ్వక తప్పని పరిస్థితి ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. మద్దతిస్తే ఓతంటా, ఇవ్వకపోతే మరో బాధ తప్పదని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ అవిశ్వాసానికి చంద్రబాబు ఎలాంటి విరుగుడు వ్యూహం అమలు చేస్తారు అనేది ఉత్కంఠ రేపుతోంది. అసలు అవిశ్వాసంతో సంబంధం లేకుండా ఢిల్లీ నుంచి సానుకూల ప్రకటన వచ్చేలా కృషి చేయడం మినహా టీడీపీ ముందు మరో ఆప్షన్ కనిపించడం లేదని వాదన కూడా ఉంది. ఇప్పటికే పార్లమెంట్లో టీడీపీ ఆందోళనలతో కలవరపడ్డ బీజేపీకి అవిశ్వాసంతో కొత్త తలనొప్పి మొదలైంది. అవిశ్వాస తీర్మానం పెడితే కేంద్రం పరువు పోతుందని కాషాయ నేతలు భావిస్తున్నారు. అవిశ్వాసం నెగ్గదని తెలిసినా చర్చ జరుగుతోందని ఏపీకి హామీలిచ్చి ఏమీ ఇవ్వలేదని పార్లమెంటు సాక్షిగా బట్టబయలైతే వచ్చే ఎన్నికల్లో నష్టం తప్పదని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. అందుకే అవిశ్వాసం వరకు వెళ్లకుండానే ఈ అంశానికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న తాము కేంద్రంపై అవిశ్వాసం పెట్టడానికి సిద్దమన్నారు రోజా. టీడీపీ నేతలు అందుకు సహకరించేలా పవన్ కళ్యాణ్ ఒప్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం హక్కుల కోసం పోరాడుతున్న తమపై కొందరు బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ రోజు జేఏసీ పేరుతో కాలయాపన చేస్తూ ప్రత్యేక ప్యాకేజీకి లెక్కలు అడుగుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడమే పనిగా పెట్టుకున్నారో మీరు చూశారు. అలాంటి వాళ్ళకి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నించారు. మీరు 2016లో మరి ప్రత్యేక హోదా రాకపోతే మరి పదవులు వదులుకోవడానికి రాజీనామా చేయడానికి కూడా మరి ఎంపీలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ రోజు ఆ పని మేము చేస్తుంటే మా మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తూ అవిశ్వాస తీర్మానం పెట్టమని చెప్తున్నారే. సరే, ఈ రోజు మేము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి రెడీగా ఉన్నాం. మరి అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మినిమం 50 మంది ఎంపీలు సపోర్ట్ చేయాలి. సో మీరేదైతే మీకు సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ 50 మంది ఎంపీలు మా అవిశ్వాస తీర్మానానికి సపోర్ట్ చేసే విధంగా
ముందుకు నడిపించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి పిలుపునివ్వడం జరిగింది. లేదా మీరు పెడితే మా ఎంపీలు సపోర్ట్ చేస్తామని చెప్పి సూటిగా ప్రశ్నించి తన చిత్తశుద్ధి ఏంటో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు. ఏపీలో పొలిటికల్ గోల్మాల్ 2 నడుస్తోందంటున్నారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సుదేశ్ రాంబొట్ల. 2013లో డ్రామా పార్ట్ 1 జరిగిందని, ఇప్పుడు డ్రామా పార్ట్ 2 నడుస్తోందని ఎద్దేవా చేశారైనా. రాష్ట్రంలో ఎవరు ఎందుకోసం ఉద్యమిస్తున్నారో స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. అధికార పక్షాల్ని బద్నాం చేయాలని ప్రతిపక్షాలు కుట్ర చేస్తుంటే మిత్రపక్షం కూడా ఆ కుట్రలో ఇరుక్కోవడం విడ్డూరంగా ఉందన్నారు సుదేశ్. ఏ రాష్ట్రానికి చేయనంతగా ఆంధ్ర రాష్ట్రానికి చేస్తూనే ఉన్నది, ఇంకా చేయడానికి సిద్ధంగా ఉంది. గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ప్రకటించారు, అన్ని రాష్ట్రాల కన్నా కూడా మనమే ఎక్కువ సాధించామని చెప్పేసి ఆయనే స్వయంగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం మా మిత్రపక్షాన తెలుగుదేశం పార్టీ వారు కూడా మరి ప్రతిపక్ష పార్టీలు పడిన కుట్రలో వాళ్ళు కూడా ఇరుక్కుంటున్నట్టుగా కనిపిస్తోంది. కొంతమంది ఆ పార్టీలో నాయకులు వాళ్ళు కూడా స్పష్టత లేకుండా ఏవో ఛాలెంజ్లు విసరడం, చర్చకు సిద్ధమా అనడం. స్పష్టంగా చెప్తున్నాము, ఏ చర్చకైనా సరే మేము సిద్ధంగా ఉన్నాము. గంటా శ్రీనివాసరావు గారు కానీ ఆ పార్టీలో ఎవరైనా సరే చర్చకు రాదలుచుకుంటే మీరు సమయము చెప్పండి, ఎక్కడ చర్చ పెడతారో చెప్పండి. ఏ చర్చకైనా కూడా మేము భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఉపాధి హామీ పనులు పెరగాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. వ్యవసాయం, నీరు ప్రగతిపై అమరావతిలో ఆయన సమీక్ష జరిపారు. ఉపాధి హామీ కూలీలకు సకాలంలో చెల్లింపులు చేయాలని, అన్ని ఆన్లైన్లో పెట్టాలని నిర్దేశించారు. విభజన హామీలు ఏవీ అమలు కాలేదని, ఎంపీలు అందుకే పోరాటం చేస్తున్నారని చెప్పారు చంద్రబాబు. ఎవరి దయా దాక్షిణ్యాలతో పని లేదని, మన సామర్థ్యమే మనకు శ్రీరామ రక్ష అవుతుందని అభిప్రాయపడ్డారాయన. గతంలో కంటే కౌలు రైతులకు 4-5 రెట్లు ఎక్కువగా రుణాలిచ్చామని సీఎం గుర్తు చేశారు. పండ్ల తోటల సాగు ఎంత పెరిగితే అంత లాభం ఉంటుందని అధికారులకు సూచించారు బాబు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో ఇష్టారాజ్యంగా ఓటర్ల జాబితా నుంచి చాలా పేర్లు తొలగించారని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమకు అనుకూలంగా ఓటర్ల జాబితాను రూపొందించుకుందని విమర్శించారు. ఓటర్ల జాబితాలో ఎక్కడెక్కడ ఎన్ని పేర్లు తొలగించారో సీఎం కేసీఆర్ కు కూడా తెలుసన్నారు. చంద్రశేఖరరావు గారు ఏ విధంగానైతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగేటువంటి సమయంలో ఎన్నికల అధికారులను పిలిచి ఆదేశాలు ఇచ్చి అక్రమ 15 లక్షల ఓటర్ల పేర్లు తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారో, దాని తర్వాత అక్రమంగా తొలగించేటువంటి కార్యక్రమం జరిగిందో ఆ రోజు మేము దాన్ని వ్యతిరేకించాం. బహుశా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేటువంటి కొత్త పద్ధతి ఈరోజు టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు గారు వారి పార్టీ వారంతా కూడా ప్రవేశపెట్టడం, రాబోయేటువంటి రోజుల్లో ఈ విధంగా జరిగితే ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోతుంది, ఎన్నికల మీద నమ్మకం లేకుండా పోతుంది. దీంతో అరాచకానికి దారి తీస్తుందనేటువంటి విషయం, ఇది ఒక ఎన్నికకు సంబంధించినటువంటి విషయం కాదు. రాబోయేటువంటి రోజుల్లో ప్రజాస్వామ్య మనుగడకి ఇది ఎంతైనా అవసరమని చెప్పి దీనిపైన వెంటనే స్పందించి ఎంక్వైరీ కమిటీ వేయాలని చెప్పి కోరడం జరిగింది. వారు ఈ విషయాలన్నీ కూడా మేము తప్పకుండా పరిశీలించి తగిన చర్య తీసుకుంటామన్నారు. హైదరాబాద్ లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ ఘనంగా ప్రారంభమైంది. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు తెలంగాణ ప్రభుత్వం స్వాగతం పలికింది. డిజిటల్ ఇండియాతో పాటు డిజిటల్ ఆవిష్కరణలపై ఈ సదస్సులో చర్చ జరగనుంది. ఐటీ కాంగ్రెస్ ను మొదటిసారి ఇండియాలో నిర్వహిస్తుండడం, అందుకు హైదరాబాద్ వేదిక అవడంతో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతాయని భావిస్తున్నారు. ఐటీ కాంగ్రెస్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ప్రారంభించారు. డిజిటల్ ఇండియా సాధనలో మంచి పురోగతి సాధించామని ప్రధాని మోదీ చెప్పారు. ప్రపంచ ఐటీ కాంగ్రెస్ ను ప్రారంభించిన మోదీ జన్ధన్ ఖాతాలను బ్యాంక్ అకౌంట్లు ఆధార్తో అనుసంధానించిన సంగతి ప్రస్తావించారు. డిజిటలీకరణతో సంక్షేమ పథకాల్లో వృథా ఖర్చును తగ్గించామని, ఖజానాకు 57,000 కోట్ల రూపాయలు ఆదా చేశామని గుర్తు చేశారు ప్రధాని. Digital India had not remained merely a government initiative, but has become a way of life. Technology has transcended PowerPoint presentations and has become an inseparable part of people's life. While most government initiatives depend on a government push
Digital India is succeeding because of the people's pool. The Jam Trinity of combining 320 million Jan Dhan bank accounts of poor with Aadhaar and mobile with direct benefits of welfare measures has saved rupees 57,000 crores. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోడీ చెప్పారు. 1,00,000 గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ ఉందని గుర్తు చేశారు. 60 మిలియన్ల మందిని డిజిటల్ అక్షరాస్యులుగా చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నామని, ఇప్పటికే 10 మిలియన్ల మందిని డిజిటల్ శిక్షణ ఇచ్చామని చెప్పారు మోడీ. Digital literacy in every household. We have initiated a Pradhan Mantri Rural Digital Literacy Mission to make 60 million adults digitally literate in rural India. Under this, 10 million people have already been trained. We have come a long way with the convergence of Make in India and Digital India. ప్రపంచ ఐటీ కాంగ్రెస్ కు ఆతిథ్యం ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. దేశంలో టెక్నాలజీ డెస్టినేషన్స్ లో హైదరాబాద్ ప్రముఖ స్థానంలో ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రపంచంలో టాప్ 5 ఐటీ కంపెనీలు హైదరాబాద్ లో ఉన్నాయన్న కేటీఆర్ ఐటీ పాలసీకి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 1 కోటి ఇళ్లకు టీ ఫైబర్ పేరుతో ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ ఇస్తున్నట్లు చెప్పారు కేటీఆర్. Currently employs close to 500,000 people directly. But this is only the starting point. Since the formation of the state of Telangana 3.5 years ago, we have been striving hard to achieve progress in every sphere of economic activity, and information technology has been and will be one of our topmost priorities. With its ideal location in the country, favorable climate, presence of some of the best educational institutions in our country, and a friendly policy regime, we have been able to attract some of the best technology firms from across the globe, such as Google, Microsoft, Apple, Salesforce, Uber, Amazon, Facebook, and many more. I am confident we will continue to bring in the best of the breed in the coming years too. ఇంటర్నెట్ గడప గడపకు చేరువైందన్నారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. హైదరాబాద్ లో అంతర్జాతీయ ఐటీ సదస్సులో పాల్గొన్న మంత్రి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడింది, 180 మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయంటే టెక్నాలజీ ఎంతలా విస్తరించిందో తెలుసుకోవచ్చన్నారు. విద్య, ఆరోగ్య రంగంలో నూతన టెక్నాలజీలు మరిన్ని రావాలన్నారు మంత్రి. Extraordinary conference of WCT being held in India. I was deeply impressed to learn that it has one of the highest attendance ever in WCT meet. Greetings to all of you. Since I handle electronics also, just one figure will give you how India is changing. When we had come to power, there were only 2 mobile manufacturing factories in India. Now we have got 118 mobile manufacturing factories in India. We are making mobile phone in big number. All the international brands are here. Back to bulletin. హెచ్ఎండిఏ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డిని వారం రోజుల కస్టడీకి అనుమతించాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అధికారులు. కస్టడీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పురుషోత్తం రెడ్డి న్యాయవాదిని కోరిన కోర్టు విచారణ బుధవారానికి వాయిదా వేసింది. పురుషోత్తం రెడ్డిని 2 రోజుల క్రితం లొంగిపోయారు. ఆయన 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆయన ఆస్తులపై ఏసీబీ దాడులు నిర్వహించింది. కర్నూలు జిల్లా ఆలూరు తహసీల్దార్ కార్యాలయంలో సస్పెండ్ అయిన ఎంఆర్ఓ సూర్యనారాయణ ప్రసాద్ ఫైళ్లను రహస్యంగా తనిఖీలు చేస్తున్నారు. ఆఫీసులో సిబ్బంది లేని సమయంలో ఆయన రహస్యంగా తనిఖీలు చేయడం కలకలం రేపుతోంది. 4 రోజుల క్రితమే సస్పెండ్ అయిన ఎంఆర్ఓ సూర్యనారాయణ ప్రసాద్ ఆఫీసులోకి ఎందుకు వచ్చారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా మలికీపురం మండలం గొల్లపాలెంలో గ్యాస్ లీక్ కలకలం రేపింది. ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి అకస్మాత్తుగా గ్యాస్ లీక్ అయింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పైప్ లైన్ నుంచి లీక్ అయిన గ్యాస్ దాదాపు 30 అడుగుల మేర ఎగిసిపడింది. ప్రమాదం జరుగుతున్నందున స్థానికులు ఆందోళన చెందారు.
గ్యాస్ లీక్ పై వెంటనే ఓఎన్జీసీ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. వెంటనే స్పందించిన ఓఎన్జీసీ అధికారులు ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ ను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కర్నూలులో రేవ్ పార్టీ కలకలం రేగింది. పట్టణంలోని హర్ష లాడ్జిలో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. హర్ష లాడ్జిలో క్రిస్టల్ క్రాప్ అనే ప్రొడక్షన్ సంస్థ ఓ పార్టీ నిర్వహించింది. బార్ గర్ల్స్ తో డాన్స్ పార్టీ ఏర్పాటు చేసింది. అయితే మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువకులు బార్ గర్ల్స్ ను నగ్నంగా నృత్యం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు లాడ్జిపై దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న వారితో పాటు 3 బార్ గర్ల్స్ ను అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో 2 ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రముఖ కెన్యా రచయిత గూగి వా థియోంగో రాసిన డ్రీమ్స్ ఇన్ అ టైమ్ ఫర్ వార్ పుస్తకాన్ని ప్రొఫెసర్ సాయిబాబా యుద్దకాలంలో స్వప్నాల పేరుతో తెలుగులో అనువదించారు. ఈ పుస్తకాన్ని పొట్టి శ్రీరాములు ఆడిటోరియంలో గూగి వా థియోంగో ఆవిష్కరించారు. కెన్యా, హైదరాబాద్ సంస్కృతి ఒకటేనన్నారు గూగి. హైదరాబాద్తో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. వసంత, మంజీరా, ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. ఉదయం తెల్లవారుజామున అనారోగ్యంతో ఆయన స్వగృహంలో మరణించారు. ఆయన వయసు 61 ఏళ్లు. 1956లో విజయవాడలో జన్మించిన గుండు హనుమంతరావు చదువంతా విజయవాడలోనే సాగింది. 1974లో 18 ఏళ్ల వయసులో నాటక రంగం వైపు ఆకర్షితుడయ్యారు. నాటకాల్లో ఆయన వేసిన మొట్టమొదటి వేషం రావణ బ్రహ్మ. మద్రాసులో ఆయన వేసిన నాటకాన్ని చూసిన జంధ్యాల అహనా పెళ్లంట సినిమాలో మొదటిసారిగా వేషం ఇచ్చారు. ఆ తర్వాత ఆయనకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. సుమారు 400 సినిమాల్లో నటించారు. సినిమాల్లో నటించక ముందు మిఠాయి వ్యాపారం చేసేవారు. అమృతం అనే టీవీ సీరియల్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 3 సార్లు టీవీ నంది అవార్డులు అందుకున్నారు. నాకు అత్యంత సన్నిహితమైనటువంటి నటుడు, మహానుభావుడు జంజాల్ గారు పరిచయం చేసిన చక్కటి నటుల్లో గుండు హనుమంతరావు. అనుకోకుండా నాతోనే అహనా పెళ్ళింట సినిమాతో తెలుగు సినిమాలో కామెడీలో తనదైన శైలిలో ఉన్నాడు అనేది ఎవరైనా ఒప్పుకునే విషయం. నటులు అందరం కలిసి ఉంటాం, కలిసి పనిచేస్తాం. మనకి కొందరితోనే ఒక అనుబంధం ఉంటుంది. నిర్మలమ్మ గారు ఇదే బ్యాచ్లో మాతో పాటు కలిసి ఎక్కువ పనిచేసిన వాళ్ళు. నిర్మలమ్మ గారు ఆవిడ ఒక తల్లిలాగా ఉండేది మాకు. అంటే పొద్దున్నే షూటింగ్ దగ్గరికి కూర వండుకొచ్చేది, ప్రేమ. అట్లా మీరు నమ్మండి నమ్మపోండి, విజయవాడ, మేమంతా విజయవాడ వాళ్ళమే, విజయవాడ నుంచి వచ్చేటప్పుడు బిస్కెట్లు డబ్బా తీసుకొచ్చేవాడు. సినిమా ఎలాగున్నా, సినిమా పరిచయం ఎలాగున్నా, ఒక అన్నా చెల్లెల్లాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము ఉండడం జరిగింది. శివాజీ రాజా గారు అటు చిరంజీవి గారి చేత కానీ, ఇటు గవర్నమెంట్ చేత కానీ, వారి నుంచి కానీ ఎంతో ఆయనకి హెల్త్కి హెల్ప్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. వారికి నిజంగా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక పక్క బిడ్డని, ఒక పక్క భార్యని పోగొట్టుకొని ఆయన చాలా డిప్రెషన్కి లోన్ అవ్వడం వల్లే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.